ఓమన్ తీరానికి సమీపంలో జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇంజనీర్ సురేష్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పరామర్శించారు. ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు సురేష్ నివాసానికి వెళ్లిన ఆయన సతీమణి బాలభార్గవి, కుమారులు నయన్, జతిన్లను ఓదార్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. సురేష్ అకాల మరణం విశాఖపట్నానికి సముద్ర రంగంలో సేవలందిస్తున్న యువతకు తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ బాధితుల కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సురేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. మెరైన్ ఇంజనీర్స్ని అంటే సీలో పనిచేస్తూ షిప్లో పనిచేస్తూ ఉన్న వారిని కోల్పోవటం జరిగింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఒమాన్ కోస్ట్ దగ్గరలో అటాక్ మూలాన మన ముగ్గురు భారతీయులని పోగొట్టుకోవటం జరిగింది. దాంట్లో దురదృష్టం ఏంటంటే ఒకరు విశాఖవాసి, మల్కాపురంలో వారు ఉంటారు. ఆయన కెప్టెన్ కింద పనిచేస్తున్నారు, పట్నాల సురేష్ గారు. అట్లాగే పాపము ఆయనకి ఇద్దరు పిల్లలు 9వ తరగతి చదువుతున్నారు. ఒక అబ్బాయి, రెండో అబ్బాయి 8వ తరగతి చదువుతున్నారు. భార్గవి ఆమె పట్నాల సురేష్ గారు భార్య గారు, ఆవిడ కూడా డిగ్రీ కంప్లీట్ చేశారు. చాలా అత్యంత దురదృష్టకరము. మెరైన్ ఇంజనీర్స్ని